హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను ఇప్పుడు కరివేపాకు పొడి చేస్తున్నాను. నిల్వుండే కరివేపాకు పొడి చేస్తున్నాను. ఆ రెసిపీ చూద్దాం, ఓకేనా? హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను కారపొడి, ఏ కారపొడి అంటే కరివేపాకు కారపొడి చేస్తున్నాను. చూడండి, ఇలాగా పాన్ పెట్టి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఎండుమిర్చి, వెల్లుల్లిపాయి, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు. అయితే కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా, పొడి కాబట్టి ఇది ఎక్కువ ఆయిల్ వాడకూడదు, కొంచెం ఆయిలే వాడాలి. చూడండి, మనం తీసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు మాత్రం ఒక 20 రెమ్మలు తీసుకున్నాను. అది కడిగి పక్కన అలా వడకట్టించాను అనమాట. అది లాస్ట్ను వేయించుకుందాం. ఇది చూడండి, ఇలాగా మనం తీసుకున్న ఎండుమిర్చి మనకి ఎంత పొడి కావాలో దాన్ని బట్టి తీసుకుంటే సరిపోద్ది అనమాట. చూడండి, ఇలాగా కొంచెం ఇలాగా ఒక్క చుక్క వేసుకున్న ఆయిల్ వేసుకున్న పాన్లో కొంచెం ఎండుమిర్చి వేగిన తర్వాత ఒక చిన్న కప్పు ధనియాలు, ఒక చిన్న కప్పు జీలకర్ర, అంటే 3 స్పూన్లు జీలకర్ర, 5 స్పూన్లు ధనియాలు అన్నమాట. తర్వాత ఒక 3 స్పూన్లు నువ్వులు. ఇవన్నీ కూడా ఇలాగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి, మాడకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలాగా కొంచెం సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట. ఎందుకు అంటే మాడకుండా చక్కగా, కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ మాడకుండా అయితే మాత్రం మనం వేయించుకోవాలి. చూడండి, సిమ్లో ఉంది కదా, ఇలా బాగా వేగనివ్వాలి. ఇది నిల్వ ఉంటుంది, అంటే ఫ్రెష్నెస్ పోకుండా ఉండాలంటే ఒక 10 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. నెల్లాళ్ళు ఆ పైన కూడా నిల్వ ఉంటుంది. మనం చక్కగా ఒక గాజు, పొడిగా ఉన్న గాజు టిన్లో కానీ గాజు బాటిల్లో వేసుకుంటే నెల పైన కూడా నిల్వ ఉంటుంది. కాకపోతే మనకి రోజులు పెరిగే కొద్దీ ఏ ఫుడ్ అయినా సరే అది టేస్ట్ మారిపోద్ది కాబట్టి మనం త్వరగా తినేయడమే మంచిది. ఇలా కారపొడి అనుకోండి, అంటే కరివేపాకు కారపొడి అనుకోండి, ఇది ఒక 10 రోజుల వరకు మామూలుగా తినవచ్చు, ఫ్రెష్గానే ఉంటుంది. అంతకంటే ఎక్కువ రోజులైతే రుచిలో మార్పు వస్తుంది, తర్వాత పౌడర్లో కూడా మార్పు వస్తుంది కదా, మెయిన్ టేస్ట్లో మార్పు వస్తుంది. అందుకని అంతకంటే ఎక్కువ రోజులు ఉంచుకోవడం అంత మంచిది కాదు. ఏముంది, 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకసారి చేసుకుంటాం. ఇలాగా సిమ్లో పెట్టి బాగా వేగనివ్వాలన్నమాట. అంటే ఇవి గలగల సౌండ్ వచ్చే వరకు వేయించుకుందాం. వేగేలోపు మనం ఈ కరివేపాకులు కడిగి పెట్టుకున్నాం కదా, వీటిని చక్కగా తుంచి పెట్టుకుందాం. ఇలా కరివేపాకు మాత్రం ఆయిల్లో వేయించకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇదైనా కొంచెమే వేసాను, చూసారు కదా. ఎందుకంటే ఎండుమిర్చి మరీ వట్టి వేపితే అది గుట్టు వస్తుంది అన్నమాట. అందుకని కొంచెం ఆయిల్ వేసాను. ఇలాగా బాగా చక్కగా గలగలాడుతూ సౌండ్ వచ్చే వరకు వేయించుకోవాలి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఆకులు తుంచి పెట్టుకుందాము. వేయించుకోవడానికి వీలుగా ఆకులు తుంచి పెట్టుకుందాం. ఇదే టైంలో మనం సాల్ట్ అయినా ఉప్పు అయినా సరే దీనిలోనే వేసుకుందాం. ఎందుకంటే
అది దీనిలో కలిపి వేగితే నీరు రాకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలా వేగిన దాన్ని మనం సాల్ట్ కూడా వేసి వేయించుకున్నాం కదా, దాన్ని ఇలాగ ఒక వేరే పళ్ళెంలోకి తీసుకుందాం అన్నమాట. తీసేసుకుని మళ్ళీ ఇప్పుడు కరివేపాకు వేయించుకుందాం. కరివేపాకు వేయించేటప్పుడు నూనె వేయకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎలాగ కడిగి పెట్టుకున్నదో అలాగే వేయించేసుకుందాం. ఓకే, కరివేపాకు వేయించేటప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకోవచ్చు అలాగా. ఇప్పుడు ఇది వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నాను. ఇదంతా బాగా డ్రై అయ్యే వరకు వేయించుకుందాం. ఇది ఆకలి పుట్టడానికి, తర్వాత జుట్టుకు కూడా చాలా మంచిది కదా. జనరల్గా నేనైతే కరివేపాకు చట్నీ చేస్తాను, ఎందుకంటే చట్నీ అయితే కాస్త అన్నంలో కూడా కలుపుకొని తినవచ్చు. కారపొడి అయితేనేమో ఇడ్లీ, దోశ వీటిలోకైనా పొడి బాగుంటుంది. ఈ ఫ్లేమ్ హైలోనే ఉంచుకొని వేయించుకోవాలి, ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది దీనికి. అందుకని ఫ్లేమ్ హైలోనే పెట్టుకొని కొంచెం ఎక్కువసేపు వేయించుకోవాలి. అంటే ఆకులు పూర్తిగా డ్రై అయిపోయి వేగేంత వరకు కూడా మనం దీన్ని ఇలా వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా చక్కగా బాగా వేయించుకోవాలన్నమాట. ఇలాగ హైలో పెట్టుకుంటే దగ్గరుండి కదుపుకుంటూ హైలో పెట్టుకుంటే ఏమవుతుందంటే త్వరగా ఈ పచ్చివి కదా కరివేపాకు చక్కగా వేగిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న ఏ పదార్థం కూడా తడి లేకుండా మిక్సీ జార్ కూడా పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. మనం వేసిన ఈ పదార్థం ఇవన్నీ వేసిన ఈ ప్లేట్ కూడా చాలా డ్రైగా ఉండాలన్నమాట, అప్పుడే నిల్వ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే తడి అన్న తగిలితే బూజు వస్తాయి కదా మరి, అందుకని అంత డ్రైగా ఉండేలాగా చూసుకోవాలి. ఆయిల్ అయితే వేసుకోకూడదు దీనికి, ఎండుమిర్చికి మాత్రమే ఆయిల్ వేసుకుంటే అవి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా దాంతోపాటు కలిపేసి వేపేసుకోవచ్చు. అందుకని చూడండి, ఇలాగ బాగా డ్రై అయిపోయింది కదా. ఇంకా కొంచెం అక్కడక్కడ పచ్చి ఆకులు ఉన్నాయి, అది సౌండ్ గలగల సౌండ్ వస్తుంది వేగేటప్పుడు. ఈ పదార్థాలన్నీ చక్కగా చల్లారే వరకు ఉంచుకుని బాగా చల్లబడిన తర్వాత అప్పుడు మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. లేదు మీకు రోలు ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు అన్నమాట. రోట్లో కానీ రుబ్బు రోల్లో కానీ దంచుకోవచ్చు. సరేనా, ఇదిగో గలగల ఆడిపోతుంది. దీనికి ఇంకా మనం స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆపేసి ఒక 2 నిమిషాలు ఇవి చల్లారనిచ్చి ఇదే పాన్లో ఇలా ఉంచామంటే ఏమవుద్దంటే మాడిపోతాయి, కాబట్టి ఒక 2 నిమిషాలు ఇలా కదుపుతూ ఉందాము. అంటే ఒక 20 రెమ్మలకి ఒక చిన్న కప్పు ధనియాలు, 1/2 కప్పు జీలకర్ర, ఒక చిన్న కప్పు నువ్వులు, తర్వాత ఒక 20 వరకు ఎండుమిర్చి తీసి అవన్నీ కూడా వేయించేసిన తర్వాత బాగా పూర్తిగా వేగిన తర్వాత మనం సాల్ట్ ఉంటే సాల్ట్ కానీ లేకపోతే కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు కానీ, కళ్ళుప్పు బెటరు, కళ్ళుప్పు ప్రస్తుతం నా దగ్గర లేదు కాబట్టి నేను సాల్ట్ వేసాను. సాల్ట్ కానీ ఇవి వేసుకుని అది కూడా వేయించేసుకోవాలన్నమాట, అది కూడా వేయించేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా బాగా వేగిపోయింది కదా, మనం ఇది కూడా దీనిలో వేసేసుకుందాం. వేసేసుకొని చక్కగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మీకు అవకాశం ఉంటే రోల్లో కొట్టడం కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీలో అయితేనేమో కట్ అవుతాయి ఈ పదార్థం, అయితే రోల్లో అయితే ఏమవుతుందంటే అన్నీ కలిసి నలుగుతాయి అన్నమాట. అందుకని రోల్లో కొట్టుకున్నవి కొంచెం రుచిగా ఉంటాయి అని చెప్తాం కదా జనరల్గా. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. దానిలోకి లోపు నేను ఈ వెల్లుల్లిపాయలన్నీ ఒలుచుకుంటాను.
ఏం చేద్దామంటే ఇది చల్లారిపోయినాయి, ఇవి వెల్లుల్లి రేఖలు. ఈ చల్లారిపోయిన దీన్ని మనం దీనిలో తీసుకుందాం, జార్లోకి తీసుకుందాం. ఇవన్నీ చూడండి సౌండ్ వస్తుంది కదా, గలగల సౌండ్ ఇంతవరకు వేయించుకోవాలన్నమాట. ఈ వేపుకునే విధానంలో మనం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే పూర్తిగా సిమ్లో పెట్టుకుని పూర్తిగా వేయించుకోవాలి. దీనిలో కంపల్సరీ నువ్వులు వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే నువ్వుల్లోనేమో కాల్షియం ఉంటుంది, తర్వాత ఐరన్ ఉంటుంది. ఈ దీనిలో కూడా కరివేపాకులో కూడా ఐరన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ కాల్షియం ఐరన్ వాటికి వల్ల మనకి ఆరోగ్యం బాగుంటుంది, జుట్టు పెరుగుతుంది, అంతా టేస్టీ కూడా బాగుంటుంది. చూడండి ఈ వెల్లుల్లి మాత్రం పౌడర్ అయ్యాక వేద్దాం, ఓకేనా. మిక్సీ పట్టుకుందాం ఫస్ట్. ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంతవరకు నలిగిన తర్వాత వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం. వేసుకుని దాన్ని కూడా ఒకసారి పలసిచ్చుకుంటూ గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు ఎంతో టేస్టీ కరివేపాకు కారం రెడీ అయింది. చూడండి నేను ఈ ప్లేట్లో వేస్తున్నాను, ప్లేట్లో వేసి చూపిస్తాను. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మనం గ్లాస్ బాటిల్లో కానీ లేకపోతే ఏదైనా పొడిగా ఉన్న డబ్బాలో కానీ వేసుకుని నిల్వ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. కానీ ఒక 10 days వరకు మాత్రం ఫ్రెష్ టేస్ట్, ఫ్రెష్ స్మెల్ ఉంటుంది అన్నమాట, అది గమనించండి, ఓకేనా. చూడండి ఎంతో బాగుంది కదా. నేను సాల్ట్ సరిపోయిందో లేదో చూస్తాను. ఎక్సలెంట్గా ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని తిని హ్యాపీగా ఉండండి, ఓకే.